నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. నిషేధిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పేర్కొన్నారు. చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామం నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు వరకు నిర్మాణ పనులు పూర్తయిన 2 కిలోమీటర్ల బీటీ రోడ్డును జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. చర్ల నుండి ద్విచక్ర వాహనాల ద్వారా పూసుగుప్ప వరకు కాస్వేలు, కల్వర్ట్ల పనులను పరిశీలించారు. అనంతరం పూసుగుప్ప చేరుకుని అక్కడి నుండి ఇటీవల పూర్తయిన 2 కిలోమీటర్ల బీటీ రోడ్డును సందర్శించారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో పూసుగుప్ప నుండి ఛత్తీస్గఢ్లోని రాంపురం మరియు భీమారం గ్రామాలలో నివసించే ఆదివాసీ ప్రజలకు ఉపయోగపడేలా ఈ రోడ్డు నిర్మించడం జరిగిందని తెలిపారు. నిషేధిత మావోయిస్టులు ఆదివాసీ ప్రజలను అభివృద్ధికి దూరం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం తరపున పోలీస్ శాఖ ద్వారా వారికి విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. అతి త్వరలోనే పూసుగుప్ప, చెన్నాపురం గ్రామాలలో దాదాపుగా పూర్తయిన మొబైల్ హాస్పిటళ్లను ప్రారంభించనున్నామని తెలిపారు. అదేవిధంగా ఆదివాసీ ప్రజలకు ఉపయోగపడే ఏ అభివృద్ధి కార్యక్రమాన్నైనా ముందుండి పూర్తి చేయడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస పాలసీకి ఆకర్షితులై మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వివిధ క్యాడర్లకు చెందిన చాలా మంది ఇప్పటికే లొంగిపోయారని తెలిపారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న మిగిలిన నాయకులు, సభ్యులు కూడా లొంగిపోయి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సిఐ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి పాల్గొన్నారు. వస్తూ ఉంది. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా కష్టమైంది కాబట్టి ఇది డెఫినెట్లీ ఇది అవుతుంది ఖచ్చితంగా. సరితనా చాలా మంది వస్తారు. ఏం చేస్తారు అక్కడ అంటే నార్మల్గా చూస్తారా? ఓన్లీ శివభక్తులా? అంటే తాగడము, పోయడం లాంటి ఏం లేదు. కానీ అంటే నార్మల్ ఇప్పుడు కోసమ్మ కటింగ్ పెట్టినప్పుడు కోసమ్మ ఏం లేదు. పండుగ అయిపోయిన వరకు ఏం గాయలు ఏమన్నా వస్తారా సాయంత్రం వరకు? అది ఏడుంటుంది